యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం చాటబర్రు వాస్తవ్యులు సానబోయిన నాగేశ్వరరావు గారు, జానకి రత్నం గారు, కుమార్తెలు జోష్నా విక్రాంతి, సందీప్తి సహకారాన్ని ఇస్తున్నారు. నాగేశ్వరరావు గారు డిఎస్సి ఎగ్జామినేషన్ అపీర్ అవుతున్నారు. సహోదరుడు ఈ పరీక్ష నిమిత్తం ప్రార్థన చేయమని కోరుతున్నారు. ప్రేక్షకులందరూ సోదరుని యొక్క పరీక్ష నిమిత్తం దయచేసి ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. నేను కూడా ప్రార్థన చేస్తాను. సోదరి జానకి రత్నం గారికి, బిడ్డల విక్రాంతి, సందీప్తిలకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన మీ దాసుడు సానబోయిన నాగేశ్వరరావు గారి కొరకు, జానకి గారి కొరకు కృతజ్ఞతలు. విక్రాంతి, సందీప్తి కొరకు కృతజ్ఞతలు. మీ దాసుడు డిఎస్సి ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్నారు. మీ కృప చూపండి. భవిష్యత్తు నిమిత్తము చేస్తున్న ప్రయత్నము మీ చిత్తమైతే ఫలింప చేయండి. మీరు తోడుండగా మీ దాసునికి మీ కృపనివ్వండి. వీరి వలె ఎవరైతే నీ బిడ్డలు పరీక్ష వ్రాస్తున్నారో వారికి మీ కృప చూపండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మను హెచ్చరించండి, దీవించండి. ఎపిసోడ్ సహకారులను ఈ మాసము అంతము వరకు మీరే ఏల వేసి పిలిచి రప్పించండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయం మీ ఎదుట పెట్టుకోండి. 50వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులతో ఆయన చెబుతున్న మాట, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసి తిని? చూడండి, 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. 1, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? పరిత్యాగ పత్రిక, డైవర్స్ పేపర్స్, సర్టిఫికెట్ ఆఫ్ డైవర్స్. పరిత్యాగ పత్రిక, సర్టిఫికెట్ ఆఫ్ డైవర్స్. వేర్ ఈజ్ యువర్ మదర్స్ సర్టిఫికెట్ ఆఫ్ డైవర్స్ విత్ విచ్ ఐ సెంట్ హర్ అవే? ఆర్ విచ్ ఆఫ్ మై క్రెడిటర్స్ ఈజ్ ఇట్ టు హూమ్ ఐ హ్యావ్ సోల్డ్ యూ? చూడండి, ఇక్కడ వివాహ బంధము మరియు విడాకులు అనే అంశం మాట్లాడుతున్నాడు దేవుడు. ఇశ్రాయేలును దేవుడు భార్యగా వర్ణిస్తున్నాడు. ఇశ్రాయేలు దేశమును ఒక స్త్రీగా వర్ణించి తనకు వివాహమైనట్లుగా ప్రకటిస్తున్నాడు. దేవునికి భార్య ఉన్నదా? దేవునికి భార్య ఉన్నదా? అలంకార రీతిగా ఇశ్రాయేలును భార్యగా చిత్రీకరించి దేవుడే మాట్లాడుతున్నాడు. వైవాహిక బంధము ఎట్లా శాశ్వతమో, దేవుడు ఇశ్రాయేలును శాశ్వతమైన నిబంధనతో తనకు జనులుగా చేసుకున్నాడు. అయితే పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? పరిత్యాగ పత్రిక ఎందుకు ఇచ్చారు పాత నిబంధనలో అనేది తెలుసుకుంటే, మోషే వ్యభిచార కారణము చేత పరిత్యాగ పత్రిక ఇచ్చేవాడు, ఇవ్వటం ప్రారంభించాడు. అదే ఇశ్రాయేలీలలో వాడుకగా వచ్చింది. పరిత్యాగ పత్రిక అపనమ్మకస్తురాలైన భార్యను సూచిస్తోంది. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీ తల్లికి ఇచ్చిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉన్నది?
ఎక్కడ ఉన్నది అన్నప్పుడు అపనమ్మకస్తురాలైన భార్యగా ఇశ్రాయేలును వర్ణించాడు. అపనమ్మకస్తురాలు అంటే పరాయి పురుషుని చేరినది. వివాహమైన తరువాత పరాయి పురుషుని చేరిన స్త్రీ అపనమ్మకస్తురాలైన భార్య. దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడినప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశమందే కానీ, భూమి అందే కానీ, క్రింద నీళ్ల యందే కానీ ఏ విధమైనటువంటి రూపాన్ని నీవు ఏర్పరచుకోకూడదు, దేనికి నీవు సాగిలపడకూడదు అని చెప్పాడు. భర్తను వివాహం చేసుకున్న స్త్రీ భార్య అయినప్పుడు జీవితకాలము అతనికే లోబడి ఉండుటకు ఒప్పందం కలిగి ఉంటుంది. పరపురుషుని చేరక అతనికే లోబడి ఉంటానని ప్రమాణం చేస్తుంది. అటువంటి ప్రమాణమే జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. దేవునికి అపనమ్మకస్తురాలు అనగా వేరొకరిని దేవునిగా తెచ్చుకున్నది ఇశ్రాయేలు. విగ్రహారాధన భాగస్థురాలయ్యింది ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అపనమ్మకస్తురాలయ్యింది. అందుకే అంటున్నాడు, ఎక్కడ పరిత్యాగ పత్రిక ప్రశ్నిస్తున్నాడు. అంటే ఇవ్వలేదు దేవుడు. దేవుడు పరిత్యాగ పత్రిక ఇస్తాడా? గాడ్ డజంట్ డూ దిస్. దేవుడు ఇటువంటివి చేయడు. ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆది నుండి ఈ విధంగా లేదన్నాడు. దేవుడు ఇశ్రాయేలు అపనమ్మకస్తురాలైనప్పటికీ ఇశ్రాయేలును విడిచిపెట్టుటకు దేవునికి ఇష్టము లేదు. ఇశ్రాయేలును సరిచేసుకొనమని దేవుడు కోరుతున్నాడు తప్ప ఇశ్రాయేలును విసర్జించాలని దేవుడు అనుకొనలేదు. ఇశ్రాయేలులో ఉన్న బిడ్డలను అప్పుల వారికి నేను అమ్మివేయలేదు అన్నాడు. నా అప్పుల వారిలో ఎవరికైనా మిమ్మును అమ్మివేసి తిని, ఎవరికి అమ్మేశాను అంటే అమ్మలేదు. పాత నిబంధన కాలంలో ఈ 2 కాన్సెప్ట్స్ అర్థమవుతాయి ప్రజలకు. కుటుంబంలో తండ్రి బిడ్డలను తన అప్పుల నిమిత్తం అమ్మివేసిన సందర్భాలు కనిపించాయి. బైబిల్ గ్రంథంలో రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఎలీషా దగ్గరకు ఒక స్త్రీ వచ్చింది. అయ్యా, నా భర్త చనిపోయాడు, అప్పులు చేశాడు, పనివారు వచ్చి ఆ అప్పుల వారు వచ్చి నా బిడ్డలను తీసుకొని పోతానంటున్నారు. ఆ సందర్భం మనకు రాజుల 2వ గ్రంథం జ్ఞాపకం చేస్తోంది. అప్పుల వారు బిడ్డలను కూలికి తీసుకుని వెళ్ళిపోతారు. వారి చేత పని చేయించుకుని అప్పు క్లియర్ చేయించుకోవడానికి బలవంతంగా తీసుకెళ్తారు. అలా నేను ఎవరికైనా మిమ్మల్ని అమ్మేశానా? కనుక మీపై నేను ఏ రుణము మోపలేదు, కానీ మీరు అపనమ్మకస్తులయ్యారు. భార్య అపనమ్మకస్తురాలైంది. బిడ్డల పట్ల ఆయన నమ్మకంగా ఉన్నాడు. భార్య పట్ల నమ్మకంగా ఉన్నాడు, బిడ్డల పట్ల నమ్మకంగా ఉన్నాడు. ఎవరికి అన్యాయం చేయలేదు. ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరిని కూడా అన్యాయము చేయడు. ఆయన ఎన్నడూ కూడా న్యాయాన్ని తప్పి ప్రవర్తించడు. కనుక తాను నీతిమంతుడుగా న్యాయవంతుడుగానే కనిపించాడు. మీ దోషాలను బట్టి మీరు అమ్మబడ్డారు. నేనెవరికి మిమ్మల్ని అప్పగించలేదు, మిమ్మల్ని మీరే అప్పగించుకున్నారు. మీ దోషమును బట్టి మీరు అమ్మబడ్డారు. మీ అతిక్రమ క్రియలను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడును. అతిక్రమ క్రియలను బట్టి పరిత్యాగం చేయబడును. తనంతట తాను వెళ్ళిపోయినది పరిస్థితి ఉన్నది. పరిత్యాగము చేయబడెను. తను చేసుకున్నది. ఇశ్రాయేలును దేవుడు విడిచిపెడితే ఏమవుతుంది? సంపూర్ణ నాశనం వస్తుంది. చరాకాలంలో ఇశ్రాయేలును సెపరేట్ చేస్తున్నాడు దేవుడు తన నుండి. వారికి దూరంగా వెళుతున్నాడు. ఆ 70 సంవత్సరాలు వాళ్ళని అప్పగిస్తున్నాడు. ఒక విధంగా పరిత్యాగ పత్ర సమయం దీనిగా అభివర్ణించటానికి వీలు కలుగుతోంది. 2వ వచనం, నేను వచ్చినప్పుడు ఎవడు లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడు ఉత్తరమియ్యనేలా, నా చెయ్యి విమోచింపలేనంత కొరచ అయిపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. నేను వచ్చాను, ఎవడూ కనబడలేదు. నేను పిలిచాను, ఎవడూ ప్రత్యుత్తరం ఇయ్యలేదు. ఏం జరిగింది? ఏం జరిగింది? నేను వచ్చి తిని, యజమానుడు ఇంటికి వచ్చాడు, పిలిచాడు, ఎవరు మాట్లాడలేదు. వచ్చి చూచాడు, ఎవడూ లేడు ఇంటిలో అన్నప్పుడు దేశము విడిచి చెరక వెళుతున్న యూదులు కనిపిస్తున్నారు ఇక్కడ. యెరూషలేమును విడిచి
బబులోనుకు చెరక వెళుతున్న యూదులు కనిపిస్తున్నారు. దేవుడు చూడగా యెరూషలేములో దేవుని పిల్లలు లేకపోయారు. వెళ్ళిపోయినప్పుడైనా మొరపెట్టారా అంటే మొరపెట్టలేదు. రక్షింపనేరకుండానట్లు నా హస్తం కురిచయిందా, నా చెయ్యి విమోచించలేనంత కురిచయిందా, విడిపించడానికి నాకు శక్తి లేదా, మరి నువ్వెందుకు మొరపెట్టలేదు? నా గద్దెంపు చేత సముద్రం ఎండిపోతుంది, నదులు ఎడారైపోతాయి, నీళ్లు లేక చేపలు వచ్చి కంపు పట్టి దాహం చేత చచ్చిపోతాయే, ఆకాశం చీకటి కమ్ముతుంది, అవి గోనెపట్ట ధరింపజేయుచున్నాను. అలసిన వాడిని మాటల చేత ఓరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటగా ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలుకు దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం మరలా కనిపిస్తోంది. దేవుడు రక్షించగల సమర్థుడు, కానీ మొరపెట్టుటకే ఇశ్రాయేలునకు యూదులకు బుద్ధి లేనట్లుగా ఇక్కడ కనిపిస్తోంది. దేవుడు ఎంత శక్తి గలవాడు! దేవుడు తన కార్యములను తన ప్రజల పట్ల చేయుటకు ఆకాశమునకు చీకటిని కమ్మజేస్తున్నానన్నాడు. ఆకాశమునకు చీకటి కమ్మజేస్తున్నాడు అనేది సిలువ దృశ్యాన్ని జ్ఞాపకం చేస్తోంది. యేసుక్రీస్తు ప్రభు సిలువ సమయంలో 12 గంటల నుండి 3 గంటల వరకు 3 గంటల పర్యాయము ఆకాశమంతయు కూడా చిమ్మ చీకటి చేత ఆ దేశమంతా కూడా నిండిపోయినట్లుగా చూస్తాం. నేను ఆకాశమునకు చీకటి కలుగజేస్తూ ఉన్నాను అన్నాడు. అంటే ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ ద పీపుల్ ఫ్రమ్ సిన్. ప్రజలను పాపము నుంచి నేనే విడుదల చేయటానికి కార్యం చేస్తున్నాను అన్నాడు. పై వచనములో అప్పుల వారు కమ్మివేయటం గురించి మాట్లాడాడు, అతిక్రమాల గురించి మాట్లాడాడు. కానీ 4వ వచనంకి వచ్చేటప్పటికి మరలా కృపను అనుగ్రహించిన పదములు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఈ 2వ వచనానికి 4వ వచనానికి మధ్య ఆకాశము చీకటి కమ్ము చేయబడును. ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ అనుభవం జ్ఞాపకానికి తీసుకున్నాడు. సిలువలో సమస్తం సమాప్తమైన తరువాత మరలా తిరిగి మనుషులకు దేవునితో అనుసంధానమయ్యే అవకాశం దేవుడు కలిగించాడు. కనుక సిలువలో మానవ పాపానికి శిక్ష సంపూర్ణంగా పడిన తరువాత మానవుడు దేవునితో క్రీస్తు చేత అనుసంధానం చేయబడుతున్నాడు, సమాధానపరచబడుతున్నాడు. అలాగను సమాధానపరచబడినప్పుడు 4వ వచనం నెరవేరుతోంది. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలిగేటట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. పై వచనాల్లో దాసుడుగున్నవాడు 4వ వచనంకి వచ్చేటప్పటికి శిష్యుడు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. దాసుడు వేరు, శిష్యుడు వేరు. దాసుడు వేరు, శిష్యుడు వేరు. శిష్యుడు అవ్వాలి అని అనగా మొదట మత్తయి సువార్త 28వ అధ్యాయం ప్రకారంగా శిష్యుడిగా మారాలి అని అనగా మొదట రక్షించబడిన వాడై ఉండాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు వారిని నాకు శిష్యులనుగా చేయుడి. ఫస్ట్ యూ మస్ట్ బి సేవ్డ్, దెన్ యూ మస్ట్ బి ద డిసైబుల్. మొట్టమొదటి నువ్వు రక్షించబడాలి, ఆ తర్వాత నువ్వు శిష్యుడుగా మారాలి. ఇక్కడ శిష్యుడు అనే పదం మాట్లాడుతున్నాడు అనగా రక్షించబడ్డాడనేది చెప్పబడుతుంది. కనుక రక్షించబడిన వ్యక్తులకు ఒక ప్రత్యేక జ్ఞానం ఇవ్వబడుతుంది. ఏమిటంటే అలసిన వాణిని ఓదార్చుటకు జ్ఞానము శిష్యులకు ఇవ్వబడినట్లుగా నోరు ఇవ్వబడుతోంది. నోరు ఎటువంటి నోరట? అలసిన వాణిని ఓదార్చేటువంటి నోరు. పాత నిబంధనలో భక్తులకు ఇది లేదు. క్రొత్త నిబంధనలో రక్షించబడిన వారు పాపము చేత అలిసిపోయిన వారు రక్షించబడినట్లు రక్షణ సువార్త సందేశాన్ని వాళ్ళకి వినిపించేటట్లుగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా ఈ లోకంలో పనిచేయటానికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. అదే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం తెలియచేస్తూ వచ్చాడు. శిష్యులు వినున్నట్టుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. వినుబుద్ధి మనకు స్వయంగా పుట్టడం లేదు, ఆయనే పుట్టిస్తున్నాడు అన్నాడు. ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని దిద్దుతూ పైకెత్తేవాడు దేవుడే. ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని వృద్ధిలోనికి తెచ్చేటువంటి వాడు దేవుడే అనేది ఇక్కడ మనకు చాలా తేటగా అర్థమవుతోంది. ప్రతి ఉదయమున వినుబుద్ధి కలిగిస్తున్నాడు. మీరు ప్రతి ఉదయమున దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారా? చాలామందికి డివోషనల్ సాంగ్స్ పెట్టుకోవటం అలవాటు.
చాలామంది టీవీ ప్రోగ్రామ్స్ మార్నింగ్ టైంలో ఆన్ చేసి పెట్టుకోవటం అలవాటు. దేవుని యొక్క స్వరము వినుట అనగా దేవుని వాక్యమును ధ్యానించుట, దేవుని వాక్యమును చదువుట, దేవుని వాక్యము చేత హెచ్చరింపబడుట. కనుక ఉదయకాలమున దేవుని వాక్యం చదవాలనేటువంటి బుద్ధి మీకు కలుగుతున్నదా? మీరు విశ్వాసి అయితే మీకు తప్పక ఆ బుద్ధి కలుగుతుంది. ఉదయమునను లేచి దేవుని సన్నిధిలో కనపడాలనేటువంటి జిజ్ఞాస విశ్వాసికి ఆటోమేటిక్గా వస్తుంది. రాలేదు అంటే అతడు తన యొక్క విశ్వాసాన్ని మరొకసారి పరీక్షించుకోవాలి. ప్రభువుగా యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. చూడండి, రక్షించబడినటువంటి వ్యక్తి దేవుని యొక్క స్వరానికి అవిధేయత చూపడు అనేది ఇక్కడ చెబుతున్నాడు. 6వ వచనం, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, యేసుక్రీస్తును గురించిన ప్రవచన వాక్యము. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, మెస్సియానిక్ ప్రాఫెసీ. వెంట్రుకలు పీకు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయ వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకునలేదు. యేసుక్రీస్తు వారి యొక్క మాటలు. ప్రభువైన యేసు శిలువ సందర్భంలో ఆయన అప్పగించబడిన తరువాత ఆయన ముఖం మీద గుడ్డ వేసి గుద్ది, యేసు నిన్నెవడు కొట్టాడో ప్రవచించమన్నారు. ఆయన చెంపలు పెరిగి వేశారు, ఆయన వస్త్రాన్ని చించి వేశారు, ఆయనకు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు వీపు మీద విధించారు. అర్థమవుతుందా? ఆయన అన్నాడు, కొట్టువారికి నా వీపును అప్పగించాను, చెంపలు పెరికే వారికి నా చెంపలను అప్పగించాను, వెంట్రుకలు పెరికే వారికి చెంపలను అప్పగించాను, ఉమ్ము వేసేవారికి ముఖాన్ని అప్పగించాను, అవమానపరచు వారికి ముఖాన్ని అప్పగించాను అన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు, దేవుడు, దేవుని వాక్యమైన వాడు, నరావతారి అయ్యాడు, మనుషులను ప్రేమించాడు, మనుషుల రక్షణార్థం వచ్చాడు, మనుషులను పాపం నుండి విమోచించడానికి వచ్చాడు. మనుషులు ఆయన ముఖం మీద ఉమ్మేశారు, ఆయన చెంపలు పెరికేశారు. నేను దేవుని కుమారుడని ఆయన స్వయంగా చెప్పితే ఎవరు నమ్మలేదు. సోదరుడా, సోదరి, ఇదే ఇశ్రాయేలు ఈ పని చేసింది. ఇదే ఇశ్రాయేలు జనాంగం యేసు సిలువకు కారణమయ్యారు. సోదరుడా, సోదరి, అపోస్తల కార్యముల గ్రంథంలో పేతురు గారు పెంతెకొస్తు పండుగ నాడు ఇదే విషయాన్ని లేవనెత్తి మాట్లాడాడు. మీరు జీవాధిపతి అయిన వారిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అని అన్నాడు. అవును, ప్రభువు ఇంకా 600 సంవత్సరాల తర్వాత వస్తారనగా ఆయన సిలువలో ఏం జరుగుతోందో ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత లేఖనాలు కలిగాయని ఇది మనకు రుజువునిస్తోంది. ప్రభువుగా యెహోవా నాకు సహాయము చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకు రాతి వలె చేసుకుంటుని. చూడండి, ఇది భక్తుల యొక్క అనుభవం, క్రీస్తు యొక్క అనుభవం, క్రీస్తు బిడ్డల యొక్క అనుభవం కూడా ఇదే కావాలి. సిగ్గుపడనక్కరలేదు, ఎందుకంటే సిగ్గుపడు అవకాశము లేకుండా సహాయం చేయ దేవుడు మన కొరకున్నాడు. ఆయన ఎన్నడూ మనలను సిగ్గుపడనివ్వడు, మనకు సహాయం చేస్తాడు. అందువలన మన ముఖమును చెకుముకు రాతవలే చేసుకోవాలి. కనుక ఈ పరిస్థితుల్లో సిగ్గు అవమానం వచ్చినట్లుగా అనిపించవచ్చును, కానీ తగిన సమయమున దానిని ప్రజలు గ్రహించినట్లు దేవుడే కార్యాన్ని జరిగిస్తాడు. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు, నాతో వ్యాజ్యమాడేవాడు ఎవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడుదుము, నా ప్రతివాది ఎవడు? అతనిని నా యుద్ధకు రానిమ్ము. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు. ఇశ్రాయేలును బాగు చేసేవాడు, విశ్వాసమును బట్టి నీతిమంతులుగా ఎంచువాడు సమీపిస్తున్నాడు అనగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువలో ఇశ్రాయేలు నీతిమంతులుగా మార్చబడ్డారు. అంటే ప్రభువైన క్రీస్తు త్వరగా రాబోతున్నాడనే ప్రవచనం ఇక్కడ చెప్పబడింది. ప్రభువుగా యెహోవా నాకు సహాయం చేయును, నా మీద నేరస్థాపన చేయువాడెవడు? వారందరూ వస్త్రం వలె పాతగిలిపోవుదురు, చిమ్మెట వారిని తినివేయును. ఇశ్రాయేలునకు సహాయం చేసే దేవుడు రాబోతున్నాడు, నా మీద ఎవడు నేరస్థాపన చేయును. నేరస్థాపన ఎవరు చేస్తారు? ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించిన తరువాత ఇక నేరస్థాపన చేయటానికి ఎవరికి సాధ్యం కాదు. మానవుడు చేసిన పాపానికి యేసుక్రీస్తు తన శరీరమునందు
శిక్షను భరించాడు, పనిష్మెంట్ అనుభవించాడు. కాబట్టి ఏ మానవుణ్ణి కూడా అతని పాపాన్ని బట్టి నేరస్థాపన చేయటానికి వీల్లేదు, కానీ యేసుక్రీస్తునందుల అవిధేయతను బట్టి మాత్రమే నేరస్థాపన చేయటం జరుగుతుంది. ఈ మాట ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మానవుడు పాపాన్ని బట్టి రావలసినటువంటి మరణం యేసుక్రీస్తు వహించుట చేత ఇక మానవునికి మరణము లేదు. అయితే యేసుక్రీస్తును అంగీకరించకపోయినందున మనుషులు మరణంలో నిలిచే ఉంటున్నారు. మానవుడు రక్షించబడుటకు సకల విధములైనటువంటి ఏర్పాట్లు చేయబడ్డాయి. యేసును తృణీకరించినందున రక్షణ అనుభవించలేకపోతున్నాడు, పొందలేకపోతున్నాడు తప్ప రక్షణ సిద్ధంగానే ఉంది. కనుక యేసును అంగీకరించిన వాడు నరకాగ్ని గుండానికి వెళతాడు. పాపం చేసిన వాడు నరకాగ్ని గుండానికి వెళతాడు కాదు. పాపానికి శిక్ష యేసునందు పడింది. కాబట్టి ఇప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచని వారు శిక్షకు అర్హులుగా ఎంచబడుతున్నారు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. శిక్ష విధించబడుటకు కారణము నమ్మకపోవుట. దేవుడు పంపించిన ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచకపోవటయే నరకమునకు కారణము. ఆదాము చేసిన పాపము, నీవు చేసిన పాపము, నేను చేసిన పాపము బట్టి మనము నరకానికి వెళ్ళము. యేసుక్రీస్తు ఆ పాపానికి శిక్ష భరించాడు, శిక్ష అనుభవించాడు, మనల్ని విమోచించాడు. అది అంగీకరిస్తే పరలోకం, అంగీకరించకపోయినట్లయితే నిత్య నరకాగ్ని గుండానికి వెళతాం. కారణము పాపం కాదు, కారణం ఆయన అంగీకరించకపోవటం. ఆయనను అంగీకరించిన వాడు తన పాపములోనే నిలిచి ఉంటాడు కనుక నరకాగ్ని గుండానికి వెళతాడు. ఇది మెసేజ్ ఆఫ్ ద గాస్పెల్. ప్రభువు యెహోవా నాకు సహాయం చేస్తాడు, నా మీద నారస్థాపన చేసేవాడు ఎవడు? మీరు యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు? వెలుగు లేక ఏ చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరువులను మీ చుట్టూ పెట్టుకుని వార్లారా, మీ అగ్ని జ్వాలలలో నడువుడి, రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది, మీరు వేదన గలవారై పండుకొనెదరు. ప్రభువును అంగీకరించినటువంటి వారు వేదనతో పండుకొనెదరు అన్నప్పుడు దే విల్ డై. టార్మెంట్ అన్నాడు, డౌన్ ఇన్ టార్మెంట్. యూ షల్ లై డౌన్ ఇన్ టార్మెంట్. టార్మెంట్ అనేది వేదనా స్థలాన్ని సూచిస్తోంది, పాతాళ అనుభవాన్ని సూచిస్తోంది, శారీరక మరణాన్ని సూచిస్తోంది. ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచడో, యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకోవాలి. యెహోవా నామము యేసుక్రీస్తే, యేసుక్రీస్తును నమ్ముకోవాలి. నమ్మనివాడు వేదనా స్థలానికి వెళ్ళిపోతాడు అని యెషయా భక్తుడు సువార్త చెబుతున్నాడు. గాస్పల్స్లో ఏ ట్రూత్ అయితే ఉందో క్రీస్తు పూర్వము యెషయా కూడా అదే ప్రవచనాత్మకంగా తెలియచేస్తూ వచ్చాడు. ఈ అధ్యాయం అంతా కూడా మీరు ధ్యానం చేయండి. మానవులమైన మనం పాపం చేశాం, దేవుణ్ణి విడిచిపెట్టాం, వేరొక అన్యుని అనగా సాతాన్ని చేరిపోయాం. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, మన అప్పుల వారికి అమ్మివేయలేదు, నరకప్రాయాన్ని చేయలేదు. ఆయన తన కుమారుని లోకానికి పంపించి మన పాపానికి ఆయన శిక్ష భరించి మనలను విమోచించి మనకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. దాన్ని అంగీకరించిన వాడు రక్షించబడతాడు, అంగీకరించిన వాడు పాతాళ వశం అయిపోతాడు. ఇదే సింపుల్ ఈ అధ్యాయం అంతా సాక్ష్యం ఇస్తుంది. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన కుటుంబం చాటపరు వాస్తవ్యులు సానబోయిన నాగేశ్వరరావు గారు, జానకీ రత్నం గారు, కుమార్తెలు జోష్నా విక్రాంతి, సందీప్తి గారు సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థిద్దాం. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు లేరు, దయతో ప్రార్థించండి. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథపు వాక్య ధ్యానాలు ప్రవచనాత్మక వాక్య ధ్యానాలు. దీని యందు యేసుక్రీస్తు ప్రభువును గూర్చి, ఆయన సువార్తను గూర్చి, సిలువను గూర్చి, ఆయన రాజ్యాన్ని గూర్చి, ఆయన రాకడను గూర్చి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి.
ఇశ్రాయేలు నిరీక్షణను గ్రహించేటట్లుగా వ్రాయబడినని, సంఘానికి కలిగేటువంటి నిరీక్షణను కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఈ గ్రంథ వాక్య ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం అంతవరకు కావాలి. దయతో మీరు ప్రార్థన చేయండి. ఈ మాసం 31 దినాలకు సహకారులు వస్తే ప్రభు కృపలో ఇది కొనసాగుతుంది. ఈ మాసాంతానికి నిబంధన ఛానల్ ప్రసారాలు నిలుపుదల చేయాలని నేను భావిస్తున్నాను. ఏసే పరిష్కారం కొన్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ప్రభు కృప చూపినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం వింటున్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. సానబోయిన నాగేశ్వరరావు గారు డిఎస్సి ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్నాడు. మీ దాసునికి సహాయం చేయండి. మీ యందు విశ్వాసము ఇనుమడింప చేయండి. మీరు చేయి విడువరని నేర్పండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.